శ్రీలంకతో జరగబోయే 2 టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి ఈ సిరీస్ కి హెడ్ కోచ్ గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు క్రీడా అభిమానులు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్ లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇండియన్ టీం జింబాబ్వేను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంతో లక్ష్మణే పూర్తిస్థాయి హెడ్ కోచ్ గా నియమించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ స్వస్తి పలుకుతూ శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ లో గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది. జింబాబ్వే సిరీస్ నుంచి గంభీర్ కు రెస్ట్ ఇవ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ కీలకమైన శ్రీలంక టెస్టు సిరీస్ కు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల దృష్ట్యా లంక పర్యటన భారత్ కు చాలా ముఖ్యమైంది. గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఏమాత్రం అసలు బాగోలేదు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురి కావడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కోల్పోయింది. కేవలం ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ ను మాత్రమే సమం చేసుకుంది. ప్రస్తుత WTC పాయింట్ల పట్టికలో టీమిండియా 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. 2027 WTC ఫైనల్ కు అర్హత సాధించాలంటే అటు శ్రీలంక ఇటు ఇండియాకు ప్రతి మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలోనే శ్రీలంక టూర్ లో 2-0తో వైట్ వాష్ చేయాలని గంభీర్ కు వ్యూహ రచన చేసుకోవడానికి జింబాబ్వే టూర్ లో రెస్ట్ దొరికింది. అంతేకాని వివిఎస్ లక్ష్మణ్ కి కోచ్ గా శ్రీలంక టూర్ కు వెళ్లడం లేదు. 2027 వరకు టీమిండియా కోచ్ గా గంభీర్ కు టైం ఉంది. ఆ లోపు గంభీర్ ను తప్పించే ఆలోచన బీసీసీఐకి లేదు.